అందరికీ నమస్తే. మొన్న సాటర్డే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడమే మర్చిపోయినా. అది వచ్చేసి వైపురి రీక్రియేషన్ సెంటర్ లో మనది సంతారెడ్డి స్టూడియో కూడా వన్ ఆఫ్ ది స్టాల్ ఉండే అనమాట. ఆ బిజీలో ఉండి ఇంకా మొత్తం టైర్డ్ అయిపోతాం కదా, అందుకే నిన్న కొంచెం చిల్ అయ్యేసి మొత్తానికి మొన్న ఆ రీజన్ సండే అంటే ఆబ్వియస్లీ ఎక్కువ తక్కువ వీడియోస్ ఒక్కోసారి ఉండే, బట్ నిన్న మండే వర్కింగ్ డే కూడా వీడియో అయితే లేదు. కాబట్టి వాళ్ళు ఇంకా అద్భుతమైన శారీస్ తోటి మేము ముందుకు వచ్చేసిన. వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. అండ్ మనం చూసే చీరలలో ఈ మల్టీ కలర్ శారీస్. ఫస్ట్ ఈ కలర్స్ ఫాస్ట్ గానే చెప్తా. తెలంగాణ పింక్, డార్క్ పింక్, ఈ గ్రీన్, ఇట్లా అన్ని మల్టీ కలర్ శారీస్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ జార్జెట్ శారీస్. ఈ మధ్యకాలంలో మళ్ళీ షిఫాన్ జార్జెట్ ఎక్కువ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే న్యూ అరైవల్స్ లో అవే ఉన్నాయి. అండ్ ఈ అప్డేట్ వెంటనే ఇవ్వాలనిపించింది బికాస్ ఇది కంప్లీట్ న్యూ అరైవల్. బయట వచ్చినా లేదో నాకు తెలియదు. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది పింక్ లో. ప్రతిదానికి మధ్యలో మల్టీ కలర్స్ ఏదొచ్చినా కూడా మళ్ళీ ఎడ్జ్ లో వచ్చే వరకు డిఫరెంట్ కలర్స్. అది ముందు చూద్దాం. తర్వాత కొంగు కూడా చాలా రిచ్ గా వస్తుంది. ఎక్కువ తక్కువ ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు. ఉల్టా సైడ్ చూడాలంటే ఇది వీవింగ్ వస్తుంది కదా, చీర మొత్తం కూడా వీవింగ్ ఉంటుంది. అండ్ ప్లీట్స్ కూడా మంచిగా ఫాలో చేసే ముందు ప్రైస్ చెప్పలే కదా, 2725 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. తర్వాత ఈ శారీ ఇంకా అన్నిటికీ ట్రాన్స్పరెంట్ చూసే పని లేదు, బట్ స్టిల్ ఒక్కసారి ఇంకొక దాంట్లో చూద్దాం. సో కనిపించలేదా నేను, ఎక్కువ తక్కువ లేదు. తర్వాత ఈ బ్లూ వచ్చేసి లైట్ బ్లూ, డార్క్ బ్లూ, ఎడ్జ్ లో వచ్చేసి డార్క్ బ్లూ, ఇట్లా ఉంటుంది కాంబినేషన్. లిటిల్ బిట్ ఆఫ్ డార్క్ ఆరెంజ్ కలర్. ఇది కొంగు. అయితే బ్లౌజ్ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా. సో ప్రతి దాంట్లో ఇట్లానే సేమ్ లేదు, నేను వేరే దాంట్లో చూపిస్తాను. ఇందులో మామిడి పిందల డిజైన్ ఉంది కదా, వేరే దాంట్లో అట్లా లేదు. సో ప్రస్తుతానికి అయితే ఇది బ్లౌజ్. కంప్లీట్ న్యూ అరైవల్, ట్రస్ట్ మీ. బాగున్నాయి. హైట్ చూపించేది ఉంది కదా ప్రతిమ, ఒకటి కూడా అన్ని ఇట్లాగే ఉన్నాయా? ఓకే, ఒకసారి హైట్ చూసేయండి. సో నేను కరెక్ట్ పట్టుకున్నాను కదా, ఫ్లోర్ నుంచి నాకు అబౌట్ టమ్మీ వరకు వస్తుంది. ఓకే, ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఒక షేడ్ మనకి బేబీ పింక్, డార్క్ పింక్, ఇంకా ఇవన్నీ కంటిన్యూ. జస్ట్ ఒక ఐడియా కోసం ఒక 2-3 కలర్స్ చెప్తున్నా. ఇంకా చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది, బట్ మెయిన్ చూసుకుంటే ఏంటంటే 2 సైడ్స్ చాలా చిన్న ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి. కొంగు చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంది. ఇందులో మళ్ళీ చూసిందా ఈ డిజైన్ ఇట్లా. అండ్ మాట్లాడుతూ నాకు కమ్మ కూడా పట్టుకో. ఫ్యాషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లావెండర్, తర్వాత రెడ్, డార్క్ రాణి పింక్, ఈ కలర్ షేడ్స్ గ్రీన్ తో పాటు. నెక్స్ట్ మనం పళ్ళు చూద్దాం. బ్లౌజ్ డార్క్ పింక్, ఎడ్జ్ లో ఉన్న కలర్ కి ఆల్మోస్ట్ దగ్గర కలర్. నెక్స్ట్ మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ ఉంది. ఇట్లా చూడండి, ఈ వేవ్స్ ఇట్లా కలర్ఫుల్ ఉండడం వల్ల, తర్వాత గోల్డ్ కూడా కంటిన్యూ ఉండడం వల్ల మంచిగా రిచ్నెస్ గా బాగున్నాయి. కట్టుకుంటే కూడా కొత్తగా అనిపిస్తున్నాయి ప్యాటర్న్ వైజ్. గ్రీన్ పిస్తా పైన ఉన్న మల్టీ కలర్స్ చూసిండు కదా. కొంగు కూడా మనకి హైలైట్ డార్క్ గ్రీన్ అవుతుంది, లీఫీ గ్రీన్ ది. అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా. నెక్స్ట్ మనకి పేస్టల్ బ్లూ కలర్ పైన ఈ రాయల్ బ్లూ, తర్వాత పర్పుల్, ఈ కలర్ షేడ్స్ వచ్చినాయి. కొంగు వచ్చేసి ఇది. అండ్ బ్లౌజ్ కూడా ఇందాకట్లానే ఉంది. బ్లౌజ్ కొంచెం మనకి స్కిన్ టోన్ కలర్, స్కిన్ టోన్ మల్టీ కలర్ సిల్క్ పైన. పళ్ళు రెడ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది బికాస్ బార్డర్ రెడ్ ఉంది కదా. టర్మరిక్ ఎల్లో రెడ్ హైలైట్ ఎక్కువైంది బికాస్ ఇంకా టర్మరిక్ ఎల్లో అనగానే బేస్ ఒక్కసారి ఎల్లో పైన రెడ్ వస్తే ఎక్కువ రెడ్డే కనిపిస్తుంది. ఇది వచ్చేసి నా కమ్మలకు మోడింది, బట్ ఐఎమ్ జస్ట్ డిసప్పాయింటెడ్. గో, ఇందాక దిష్ మేనేజ్ చేసి కట్ చేసిన, మళ్ళీ దిష్ ఒక పని చేస్తావు ప్రతి ఒక్క సెకండ్ పట్టుకో ప్లీజ్. ఇంతకంటే ఘోరం ఇంకా ఉండదు, పట్టుకో. ఓకే, బ్లౌజ్ ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్స్. బాగుందా? నాకు అసలు ఇంతులం బట్ ఎంత ఉంది, ఇంకా నాకు కమ్మ లేకుండా ఎట్లున్నాయో ఎట్లన్నా ఉన్నది మీరే కదా. ఓకే, ఇది కొంచెం బేజ్ కలర్, బేస్ వచ్చేసి మనకి మల్టీ కలర్స్ అనేది పాపప్ అయితే. కొంగు డార్క్ పింక్ వచ్చేసి బ్లౌజ్. బ్యూటిఫుల్ శారీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ నచ్చిన పని అయితే మీరు చేయాల్సింది, నంబర్ అనేది స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నంబర్ కి వాట్సాప్ చేయండి. తర్వాత స్టిచ్చింగ్ ది వేరే నంబర్ ఉంటుంది, దానికి చేయండి ఇన్ కేస్ మీకు స్టిచ్చింగ్ డీటెయిల్స్ కావస్తాయి. అండ్ ఇంకొక పని మాత్రం ఎప్పుడు మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేరు అనుకుంటా, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.